నమస్కారం రామ్ గారు. నమస్తే అండి. అయితే ఇప్పుడు పేరెంట్స్ 30+ వచ్చిన అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అంటున్నారు. వాళ్ళేదో కొన్ని సిట్యుయేషన్స్ చూసి పెళ్ళే వద్దురా బాబు, నేను చూసిన ఫ్రెండ్స్ అందరూ ఎవరు పెళ్లిలో సుఖంగా లేరు, నేను ఒంటరిగానే ఉంటా, సోలో బతికే సో బెటర్ అని అంటున్నారు. మరి ఎవరిది రైట్? ఎవరిది రాంగ్? పెళ్ళనేది వాళ్ళ వ్యక్తిగత విషయమా? లేకపోతే పేరెంట్స్ వాళ్ళకొక లైఫ్ ఉండాలి, వాళ్ళకొక కంపానియన్‌షిప్ ఉండాలి అని ఆలోచించే వీళ్ళది రైటా? మీ ఒంటరి జీవితానికి ఏదైనా పర్పస్ ఉంది అనంటే, మీరు గనక పేరెంట్స్‌ని కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ మీకుంటే ఒంటరి జీవితంతో వెళ్ళండి. ఇప్పుడు ఇంకో కేస్ కూడా మీరు ఒంటరిగా ఉండి 40 ఏళ్ళకి అప్పుడు నా పేరెంట్స్ చెప్పిన మాట వినుంటే కూడా బాగుండేది అని అనుకుంటే కరెక్ట్ చేసేదెవరు? ఇంక లేదు, అయిపోయింది. అయిపోయింది. సో, అప్పట్లో మీరు ఆ థాట్ ఆ టైంలో భయం వల్ల వచ్చిన థాటే అయితే దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు చాలా మీకు పాపులర్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చింది. ఏముంటది అసలు ఈ ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ అసలు కౌన్సిలింగ్? మ్యారేజ్ అంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్లో వచ్చే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి, ఒక భార్య భర్తను అర్థం ఎప్పుడు చేసుకుంటుంది, ఎప్పుడు ఇష్టపడుతుంది, ఎప్పుడు అసహించుకుంటుంది, మీ మధ్య గొడవలు ఎట్లా సందర్భంలో వచ్చే అవకాశం ఉంది, ఇలా గొడవలు వస్తే నీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇట్లాంటివన్నీ ప్రీ మ్యారిటల్. అది యూస్ఫుల్లా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్? ఆబ్వియస్లీ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుందిగా. ప్రిపేర్ చేస్తుంది. బట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం అలా ఉండం కదా. ఓ అక్కడ కౌన్సిలింగ్ తీసుకున్నాము, అలా బిహేవ్ చేయాలన్న థాట్ ఉంటుందంటారా? మనం మార్నింగ్ వచ్చినప్పుడు మీరు మైకుల గురించి చెప్తూ వచ్చారు. ఈ మైక్లు నేనుండి ఈ మైక్ పనిచేస్తుందా అంటే టక్ టక్ అని మైక్ గురించి ఎందుకు ఈ మైక్ పెట్టారు, ఏది రికార్డ్ చేస్తుంది, ఇదన్నీ చెప్పారు. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఈ అవేర్నెస్ ఉండడం వల్ల ఇప్పుడు సమయానికి నేను అడిగిన ప్రశ్నకు రెడీగా సమాధానం చెప్పారు. కరెక్ట్. సో ఆ అవేర్నెస్ ఎప్పుడు ఇస్తారో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ప్రాక్టీస్ ద్వారా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, అమలు చేస్తారు. అసలు తెలియదు అనుకోండి, అరే నాకు ఇలా ఉండాలనే తెలియదే, అసలు ఎప్పుడైనా చెబితే మీరు ఇప్పుడు మర్చిపోయినా మళ్ళీ గుర్తొస్తారు. ఐఎమ్ కన్విన్స్డ్. అయితే ఇప్పుడు చాలామంది అగైన్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు దిస్ సోలో అని, ఒక కంపానియన్షిప్ అనేది వెరీ ఇంపార్టెంటా? ప్రతి మనిషికి ఒక మనిషి తోడు అవసరమా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాదర్ మదర్ వీళ్ళు కాదు, కంపానియన్, లైఫ్ పార్ట్నర్. మనిషి సహజంగానే సంఘజీవి, కలిసి జీవించే మనిషి. ఒంటరితనం 2 రకాలుగా వస్తుంది. ఒకటేంటంటే మీరు సైకలాజికల్గాను మెంటల్గాను డిజార్డర్గా ఉన్నప్పుడు ఒంటరితనం. రెండోది మీరు అద్భుతమైన జ్ఞానం కలిగి ఈ ప్రపంచం నుంచి పూర్తిగా డివైడ్ అయిపోయి మీరు మీ ఐడెంటిటీని మీరు ప్రత్యేకంగా గుర్తిస్తూ మీరు ఏదో ఒక ఎక్స్ప్లోర్ చేయాలన్న వేరే ప్రపంచంలో ఉంటే అప్పుడు మీరు సపరేట్ ఒంటరి వాళ్ళు అవుతారు. అది ఆధ్యాత్మిక జ్ఞానం ఉండో, ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి సాధించి చూపించాలనో, ఇంతకంటే ఏదైనా నేను ఒక ఎవ్వరూ కనిపెట్టని ఒక విషయాన్ని నేను కనిపెట్టి ఈ ప్రపంచానికి అందించాలని అనుకున్న వాళ్ళు ఒంటరిగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు సైంటిస్టులు అవ్వచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానులు కావచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకు తెలుసు. భారతదేశం కంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏం అక్కర్లేదు. సో వాళ్ళందరూ ఒంటరిగా ఉండరు. సో నిజంగానే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలి? దానికి చాలా ఎక్స్ప్లోర్ చేయాలండి. పర్పస్ ఆఫ్ లైఫ్ని ఇప్పుడు నా వాల్యూ ఏంటి, నేను ప్రపంచంలో అందరికంటే బాగా చేయగలను అనుకున్న పని ఏంటి, నా పని దేని గుర్తిస్తే ఇతరులు అభినందిస్తారు, నేను ఒక పని చేస్తే దీనికి డబ్బులు పే చేయొచ్చు అనుకునేంత గొప్ప వాల్యుబుల్ వర్క్ నా దగ్గర ఏముంది, ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. చాలామంది మీరు అనుకుంటున్నది వేరు, వాస్తవాలు వేరు. సైంటిఫిక్గా మీరు అసెస్ చేస్తే మీకున్న టాలెంట్ ఏంటి, మీకున్న స్కిల్ ఏంటి, మీకున్న యాటిట్యూడ్ ఏంటి, మీకున్న నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు పర్పస్ ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు నాకు లేని టాలెంట్కు నేను పర్పస్గా ఊహించుకుంటే నేను సమాజానికి ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలి. అసలు అలాంటి వ్యక్తికి రెండో వ్యక్తి, నాకు కళ్ళు లేవు, కళ్ళు లేనప్పుడు ఈ ప్రపంచం అంతా అంధకారంలో ఉండింది, ఈ తర్వాత ఒక డాక్టర్ నాకు ఉచితంగా వైద్యం చేసిన తర్వాత కళ్ళు వచ్చినాయి,
ఇప్పుడు అనిపించింది కళ్ళు లేని ఎంతోమంది ప్రపంచాన్ని చూడాలని అనుకుంటారు. కానీ ఈ జ్ఞానం లేక, ఈ పరీక్ష లేక, ఈ వైద్యం లేక వాళ్ళు కళ్ళు పోగొట్టుకుంటుంటారు అని అనుకుంటున్నప్పుడు నా అనుభవం నుంచి వచ్చిన పర్పస్ ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. సో అట్లాంటి పర్పస్తో లైఫ్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే నోబడీ కెన్ స్టాప్ యూ. సో ఇంకొక వర్డ్, అంటే వర్డ్స్ ఎందుకు తెస్తున్నా అంటే ఈ జెన్సీ కిడ్స్కి అలా చెప్తేనే అర్థమవుతుంది. అండ్ హీజ్ అ రెడ్ ఫ్లాగ్, షీజ్ అ రెడ్ ఫ్లాగ్, అండ్ హీజ్ అ గ్రీన్ ఫారెస్ట్. ఇప్పుడు కొత్తగా వర్డ్స్, హీజ్ అ గ్రీన్ ఫ్లాగ్. ఏంటి అసలు ఈ రెడ్ ఫ్లాగ్? ఇంకొంతమంది ఒక మెట్టకి ఐ ఆమ్ ద రెడ్ ఫ్లాగ్, ఐ మై సెల్ఫ్ ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్ అనుకుంటారు. అసలు ఏంటి రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్? నేను చెప్తున్నా అండి, ఇదంతా మీడియా లాంగ్వేజ్. ఇది ప్రచారం విపరీతంగా తొందరగా ప్రచారం అయ్యే లాంగ్వేజ్. నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ యూత్. చాలామంది ఫారిన్కి వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుని చేయలేక చాలా గొప్పగా ఫీల్ అవుతారని వాళ్ళ స్టేటస్ ఎట్లుంటుందో నేను చెప్తాను. నౌ పీపుల్ కనెక్ట్ విత్ దాట్. పేరెంట్స్ బంధువుల్లో చాలామంది అందరూ పిల్లలందరూ యూఎస్కి వెళ్ళారు ఎంఎస్. మా అమ్మాయిని కూడా చేయించాలి, మా అబ్బాయిని కూడా చేయించాలి, వెళ్ళాలి. వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్రపంచం. అప్పుడు కొత్తగా ఎక్స్పోజ్ అవుతాడు. ఇంతవరకు ఇంట్లో ఉండి కాలేజీకి వెళ్ళి ఎంత చేసామో అక్కడ కొత్త కొత్త అనుభవాలు థ్రిల్లింగ్గా ఉంటాయి. కొత్త స్నేహాలు, కొత్త అలవాట్లు, కొత్త టేస్ట్లు, ఇవన్నీ చాలా కొత్తగా ఉండి నువ్వు రోజు కాలేజీకి వెళ్ళాలి, అటెండెన్స్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు రాయాలి అనేంత స్ట్రిక్ట్గా అక్కడే ఉండదు. సో దానివల్ల ద మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ బై యూత్ ఈజ్ ద టైం. ఏం పర్లేదు అనేది అండర్ ఎస్టిమేట్ చేసింది టైం. ఈ టైం ఏంటంటే మీరు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తారు చూస్తుండగానే 1 year అయిపోతుంది. ఎందుకంటే యు ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. సో ఎగ్జామ్లో దగ్గరకు వచ్చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. ఈ విషయం ఇంట్లో చెప్పడు, ఇంట్లో తెలియదు, కంటిన్యూ చేయాలి 2 years, నో ప్రాబ్లం, మేనేజ్ చేస్తారు. ఒకసారి మధ్యలో ఇండియాకి వస్తారు. ఇండియాకి వస్తే ఏ మ్యారేజ్ ఫంక్షన్లోనో కలుస్తారు. చూడండి ఈ సిచ్యువేషన్స్ ఇవి. బంధువులు అందరూ అరే ఎప్పుడొచ్చావు యూఎస్ నుంచి అని అంటూనే వాళ్ళందరి దృష్టిలో ఏంటంటే వాడు యూఎస్ వెళ్ళాడు, చదువుతున్నాడు, ఎంఎస్ చేస్తాడు, ఇప్పుడు lakhs crores ప్యాకేజ్లో జాయిన్ అవుతాడని. ఇప్పుడు మనవాడి మైండ్లో ఏముంటుందంటే మనం వాడేం పొడవలేదు, ఆడ అన్ని అలవాట్లు, ఫ్రెండ్స్తో తిరిగాం, పెద్ద ఎంజాయ్ చేయలేదు, కాలేజీలో పెద్ద పేరు లేదు, సబ్జెక్టులు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎట్లా అని లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. ఇక్కడేమో అందరూ మెచ్చుకుంటుంటారు, ఎప్పుడొచ్చావు, ఎలా ఉంది అని. వాళ్ళందరికీ మొహం స్మైలీ ఫేస్ ఉండదు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్తో, ఇలాంటి ఫేస్తో సమాజంలో తిరుగుతూ ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుంటారు. వాస్తవం ఇది. గిల్ట్ ఫ్రీ, విపరీతమైన గిల్ట్. ఆ గిల్ట్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇప్పుడు ఎవరికైనా చెప్పొచ్చా? బంధువుల్లో ఒక్కరికి చెప్తే చాలదా? ఇది ఒరిజినల్ పరిస్థితిని చెప్పలేరు. అయితే ఎవరికి చెప్పాలో తెలియదు. పేరెంట్స్కి చెప్తే మళ్ళీ పంపకపోతే, ఇప్పుడు అందరికీ తెలిస్తే, ఒకవేళ తెలిసిన పేరెంట్స్ కొంతమంది ఉంటారు, ఇది ఎవరికి తెలియకుండా కాపాడదామని చూస్తారు. ఇట్లా కేసులన్నీ తిరిగి నా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తాయి. సో ఏమని సొల్యూషన్ ఇస్తారు? గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. నేను చెప్పనా, వీళ్ళందరికీ కసి ఉండాలి. నేను అనేది తెలుగు కసి కాదు, అర్థమైంది, ఇంగ్లీష్ కసి ఏంటో చెప్తాను. ఓకే. ఇంగ్లీష్ కసి ఏంటంటే కే అంటే నాలెడ్జ్. మీరు ఏం చేయాలనుకున్నారో దాని పట్ల పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. ఏ ఈజ్ యాటిట్యూడ్. మీరు మీ నాలెడ్జ్ని అప్లై చేసే యాటిట్యూడ్ మీకు ఉండాలి. నేను ఉపయోగించుకోవాలన్న యాటిట్యూడ్, దీని నుంచి ఫలితాలు పొందాలి, ఈ అవుట్కమ్ నాకు కావాలన్న యాటిట్యూడ్ ఉండాలి. ఎస్ ఈజ్ దట్. ఊరికి యాటిట్యూడ్ ఉండి నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ లేకపోతే మీరు ఏ అవుట్కమ్ తీసుకురాలేరు. ఈ 3 ఉన్న ఇంటెన్షన్ లేకపోతే ఏ పని జరగదు. ఇది కసి. ఓకే. నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ ఇంటెన్షన్స్, ఈ 4 కనుక ఉంటే మీరు ఏ దేశంలో ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏ రిలేషన్షిప్లో ఉన్నా మీరు బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతారు. ఓకే.